ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ మనం మళ్ళీ చిప్స్ కి వెళ్తున్నాం. చిప్స్ అంటే షార్ట్ వీడియోలో చూపించినా లాంగ్ వీడియోలో చూపించాలి కదా. మళ్ళీ అయితే మీకు ఈ రోజు ఫుల్ గా చూపిస్తా చూడండి. అక్కడ ర్యాంప్ ఉంటది, ర్యాంప్ గింప్ అన్ని చిప్స్ ఎట్లా తయారైతాయి, దేని నుంచి వస్తుంది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ అయితే చేసా. వీడియో అయితే చాలా కొత్త కంటెంట్ అనమాట. చిప్స్ ఇంతవరకు ఎవరైతే చూపించలే అంత ఎవరంటే వెళ్ళరు, మాకు తగిలింది కాబట్టి వెళ్తున్నాం. సో చూసేసేయండి. ఆఫీస్ దాటిన తర్వాత బాట దగ్గర వచ్చి ముందర గిట్లంగానే టిఫిన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పోయేది అడవి ప్రాంతంలో ఉంటుంది, మొత్తం ఏం దొరకదు ఆడ. టిఫిన్ గిఫిన్ ఛాయ్ తాగుతామన్నా ఛాయ్ కూడా దొరుకుతుంది, నీళ్ళు కూడా దొరుకుతాం మనకి తాగనికే. సో అన్నీ అయితే ఇట్లకెళ్ళి తీసుకొని పోదాం. మేము కావాల్సిన బాటిల్ అయితే తీసుకున్నాం. వాటర్ బాటిల్ అయితే కూల్ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఇప్పుడు కాదు కదా తాగేది మధ్యాహ్నానికి. టిఫిన్ కూడా మధ్యాహ్నం ఏం దొరకదు ఆడ. చూపిస్తా చూడండి ఈరోజు. చూడండి ఎట్లుంటుంది మొత్తం. ఇదే చిన్న సింగిల్ రోడే, సీసీ రోడ్ ఉంది కదా, ఈ సీసీ రోడే సింగిలే మొత్తము. ఇట్లనే ఉంది ఆడ వరకు. ఇంకా కాంటకాడు పోయిన తర్వాత ఇంకా గుంతల రోడ్ ఎంటర్ అవుతుంది, కోరీలు ఎంటర్ అవుతాయి. మనకి కోరీలు తగులుతాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అదే రాళ్ళ కోరీలు ఉంటాయి కదా, కోరీలు తగులుతాయి అట్లా. నుంచి కాంటలు స్టార్ట్. ఇప్పుడు ఒకటి మనకు 100 బ్రిడ్జ్ తగులుతుంది మళ్ళీ ముందర, రైల్వే బ్రిడ్జి. ఇవన్నీ అవే చిప్స్ వే చూడండి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చిప్స్ వే. ఇంకా మనం అవతల నుంచి ఇంకే కష్టం అవుతుంది. ఇట్లా పోవాలి ఎప్పుడైనా, ఇట్లా పడి క్రాస్కి ఎక్కించుకొని వెళ్ళిపోవాలి. అట్లా పోతే లాంగ్ అవుతుంది మనకి. ఇక్కడ పైన చూడండి, వైర్ల పైన ఇది ఉంది, గిఫ్టులు ఉన్నాయి. బొగ్గు ఏమో ఎక్స్ట్రాట్ ఉన్నాయి అవి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. ఇక అయితే చూడండి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం. ఇవి బొగ్గు నాకు తెలిసి బొగ్గు ఏదో తీసుకొచ్చినట్టు ఉన్నాయి. గుంతలలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లోడ్ వేసి దీన్ని పంపితే వైర్ సిస్టమ్ పెట్టారు అనమాట. ఇక్కడ రోడ్లు వేసి మళ్ళీ టిప్పర్లను నడిపించే వాళ్ళు ఇవి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టేసారు. చాలా రోజు నేను అప్పుడు ఒకసారి వచ్చినా కానీ ఇవన్నీ అయితే నాకేం కనిపించాలి. అప్పుడు అండర్ బ్రిడ్జ్ పైన తగిలేటట్టుంది బోర్డు. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్లా కాడ మనకు హైట్లో ఇట్లో అయితే చిప్స్ మనకు అండర్లోనే వస్తుంది. మళ్ళీ అన్నిట్లో సేఫ్టీగా అయితే మనకి ఇవన్నీ పెట్టి చూడండి. కరెక్ట్ వైర్ లైన్ ఉంది కదా, పుసుకునే మన అది బకెట్ కెక్కి ఊసి పడ్డా ఎవరి మీద పడకుండా ఈ పైన షెడ్ కూడా అయితే మనకి రెడీ చేసిరు. రైల్వే దాని మీద షెడ్డే ఉంది, దీని మీద షెడ్డే ఉంది. చాలా దూరం నుంచి అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి ఉందో చాలా అంటే చాలా దూరంకి వెళ్ళి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఉంది ఎక్కడనో. ఇట్లాంటి కొత్త చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచి ఫీల్ వస్తుంది. మీకు చూపించడం కన్నా నేనే ఎక్కువ చూస్తాను. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం క్వారీలు, ఇవన్నీ మొత్తం రాళ్ళు బండల్లో వినేది క్వారీలు మొత్తము. తెల్ల స్టోన్ అంతా వైట్ స్టోన్. ఇక్కడ సైడ్ మొత్తం వైట్ స్టోన్ ఏడుందో దోలాడ మొత్తం తీసేసి దానితోనే చిప్స్ తయారు చేస్తారు. చూడండి మొత్తం వైట్ స్టోన్. ఇదంతా తవ్వినవే ఆల్రెడీ. ఇంకా భూమి లెవెల్ ఉన్నది కానీ ఇవన్నీ తవ్వి ఇట్లా చిన్నగా వేసేసారు. ఇవే క్వారీలు అంటారు దీని. క్వారీలు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ అవే ఉన్నాయి, క్వారీలు ఉన్నాయి. జిప్ లైన్ ఇంకా చాలా దూరం ఉంది. జిప్ లైన్ ఇంకో ఈడ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆడ ఇంకా ఉన్నాయి జిప్ లైన్. ఆ జిప్ లైన్ ఇంకా చాలా దూరం ఉంది. ఈ నుంచి కూడా మనం పెట్టుకోవాల్సిన కాంట ఇదే. ఓకే ఉంటుంది లారీల కాంట. ఇందాక అక్కడ కనిపించింది అది 60 టన్నుల కెపాసిటీ. ఇది వచ్చేసి ఇది 100, ఇది కూడా 60 తెలియదు. ఇది కూడా చిప్స్ చూడండి కంపెనీ. ఈ ఫ్యాక్టరీ ఉంది కదా చిన్నది, చిన్న ఇండస్ట్రియల్ స్లాగ్ కట్టిరు కోరిలో పక్కనే అట్లా. ఇది అది వైట్ స్టోన్ కోరి వచ్చేసి కాంట, మారుతి ట్రాలీ కాంట. ఇది పెద్ద కాంట అనమాట లారీలది. సో ఇక్కడ కాంట పెట్టుకొని ఇంకొంచెం ముందరికైతే వెళ్ళాలి మనము. కాంట కాడ మాత్రం ఇక్కడ జాగ్రత్త ఎక్కించుకోవాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చి అక్కడ లాస్ట్కి ఎక్కియాలి. కెపాసిటీ ఇందాక మనం చూసిన 60 టన్సే కదా. ఒక కాంట దింపేటప్పుడు మాత్రం ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. మిర్రర్లో మాత్రం పక్కన చూసుకోవాలి. కింద మిర్రర్లో ఉన్నా మీద మిర్రర్లో ఉన్నా అంటే టైర్లు కట్ అయిపోతాయి. బాగుంది. ఇట్లా చిన్నప్పుడు ఉండే కాడ ఉంటుంది
భోగారం అని ఉంటుంది. భోగారంలో ఇట్లా ఉంటుండే మొత్తం మంచిగా ఇట్లా గుట్టల పోటీ తిరిగి ఆడుకుంటుండే. లోడ్ మాత్రం చాలా స్లోగా అవుతుంది. ఎందుకంటే సాయంకాలం అయితే పక్కా లోడ్ అయ్యే వరకు అలా పట్టాలే రాళ్ళు వచ్చి ట్రాక్టర్లలో రాళ్ళు వచ్చి దానిలో పోస్తుంటే డక్కులో డైరెక్ట్ తయారయ్యి మనకి బ్యాగులు సిమెంట్ బ్యాగులు ఉంటాయి కదా, సిమెంట్ బ్యాగులలో నింపి మనకు లోడ్ వేస్తారు. అట్లయితే ఉంటుంది. ఇక్కడ వ్యాన్ స్కూల్ పిల్లల వ్యాన్ లాగా ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్లగోడలు, తెల్లగోడలు ఆడుకోవాలి మనం ఇప్పుడు. కానీ మనం లోడ్ అయ్యేది. పేరు సురేష్ అనుకుంటా, సురేష్ మిల్ అనుకుంటా. సరే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగుంది కదా శివాజీ చక్రవర్తిది. నా బండి రిపేర్ అయింది కదా, ఇంజన్ ఆయిల్ అది లీక్ అవుతుంది అనేసి నేను ఈ బండికి వచ్చేసిన. ఈ బండికి డ్రైవర్ అన్న లేడు, ఇంటికి వెళ్ళిపోయిందంట. సో మళ్ళీ అయితే నా బండి ఆడ షోరూంలో పెట్టేసి బండికి వచ్చిన. ఈ బండికి ఒక ట్రిప్ వేద్దామని. ఈ బండికి ఒక ట్రిప్ వేసేసి ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళి రావాలి. ఇంటికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ అయితే డ్యూటీకి ఒక 10 days ఉండేసి మళ్ళీ డ్యూటీకి వచ్చేసి సెలవు మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. లైక్ ఈ మినరల్స్ వెనకాలది దీని వెనకాలది, ఇది కూడా కాదు, దీని వెనకాల ఇది శ్రీ బాలాజీ. ఎంత ప్రశాంతంగా ఉందో ఇదే మనది. బండి కటింగ్ మాత్రం బాగుంది. దీనికి కొన్ని బండ్ల కటింగ్ ఉన్నాయి, కొన్ని బండ్ల కటింగ్ లేవు. కానీ దీనికి ఖతర్నాక్ ఉంది కటింగ్. గిర్రలో తిరుగుతుంది తిప్పిన కాడ. మనం ఒక సైడ్ మిర్రర్ లేదు పైనది, ఇంకా సైడ్ మిర్రర్ ఒకటి వేసుకోవాలి. ఇట్లయితే అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్ చూద్దాం. బండి పెట్టాలి వాళ్ళు వచ్చిన తర్వాత. ఇట్లయితే కాదు, వాళ్ళు ఎవరైతే లేరు. ఇంకా ఈ ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్లో పెట్టాలి మనం బండి. ఈ ర్యాంప్లో పెట్టేసి ఈరోజు లోడింగ్ కూడా మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి. వెనకాల ఇట్లా డక్కుల రాళ్ళు వచ్చి పడతాయి. ఆల్రెడీ మనకు సగం స్టాక్ అయితే ఉందంట. నిన్న రావాల్సింది కానీ బండి నిన్న రాలేదు. మేము నేను లేకున్నా వేరే బండి కాడ ఉన్నా కదా, సో నిన్న రాలేదు. ఈరోజు అయితే వచ్చినాము. సగం ఆల్రెడీ స్టాక్ ఉంది. మనకు వీలైతే తొందరనే లోడ్ అవుతుంది, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. అంతే ఏదో ఎట్లా ఒకలాగా అయితే లోడ్ అయితే అయిపోగొట్టుకొని బయట అయితే పడతాం ఈరోజు. గాయ్స్ ఇట్లయితే రన్ అవుతాయి కంపెనీలో. వెనకాల రాళ్ళు వేస్తున్నారు కదా, మన తెల్ల రాళ్ళు ఉన్నాయి కదా, తెల్ల బండలు మనం అట్లా వేస్తే దాంట్లో మిషన్లో డక్కు ఏదైతే ఉందో దాంట్లో డక్కులు వేస్తే
మొత్తము మధ్యలో మిషన్ అయితే ఉంటుంది దీని లోపల. మీ లోపల కూడా వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఆ మిషన్ నుంచి చిన్న పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ వచ్చేసి ఇంకో ఈ బ్యాగులలో ఇట్లా కడతారు. బ్యాగులలో మొత్తం ఇట్లా మూటలు కట్టి లారీకి అయితే మనకి ఇట్లా లోడ్ చేసేస్తారు. వెనకలో అన్న లోడ్ వేస్తున్నాడు కదా, అట్లా లోడ్ వేసేస్తారు. వెనకలో అన్న లోడ్ వేస్తున్నాడు ఇట్లా అందరి లోడ్ వస్తుంది అన్నీ. ఇంకో ఇటు సైడ్ మొత్తం అవే చూడండి కంపెనీలు మొత్తం. ఇది అది అన్నీ అవే. ఈ ర్యాంపులో అయితే ఇట్లా బండి పెట్టాలి మనం. ఈ ర్యాంపులోకి వెళ్ళి బండి తీయాలి మనం. తీసేటప్పుడు చూద్దాం వీడియో అయితే వీడియో తీద్దాం. మొత్తం లోడ్ అయితే అయిపోయింది. ఇట్లా ఏ సిమెంట్ ఇంట్లో సంచులు ఉంటాయి, సిమెంట్ సంచులు పాతవి. ఆ సిమెంట్ సంచులలో అయితే నింపుతారనమాట. బుడ్డగా ఉన్నాయి చూడండి అన్ని సంచులన్నీ. మంచి అంత లేవల్ వేసిర్రు పొద్దుగాల నుంచి. ఇంకా సాయంత్రం అయిందని ఇంకా ఓపికెళ్ళినట్టు ఇడిస్తే మొత్తం సంచులు ఇంకా ఇట్లా చిల్లం పల్లం పడ్డాయి. మళ్ళీ అయితే ఇవన్నీ సదిరి పెట్టినా ఇక్కడ అక్కడ నీట్గా. పట్ట కట్టేయాలి వాళ్ళ దగ్గర. ఒక కవర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది దీనికి. ఇంకా అది తడిచినా ఏం కాదు మట్టిలాగానే ఇసుక కదా సేమ్. సో ఏం కాదు. చక్క బండి అయితే నీట్గా సదురుకున్నాం. సీట్లు అయితే కొంచెం ఖరాబ్ ఉన్నాయి. సో అందుకనేసి మంచి ఇట్లా సెట్ చేసిన నీట్గా. అంతా నీట్గా చదువుకున్నాం. బండి గిన్నె అంతా నీట్గా సాఫ్ చేసేసుకున్నాం. ఈరోజు మొత్తం ఇదే పనులు ఉన్నా. ఇంకా మనం వీడి నుంచి అయితే బయలుదేరాం. కాంటాక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఐ లవ్ ఇట్. అతలా అవుతుందా రెండు సైడ్లో వచ్చే సౌండ్ మాత్రం చాలా అంటే చాలా లవర్స్ ఉంటారు ఆ సౌండ్కి. మంచిగా వస్తుంది ప్యూర్గా. లైట్లు అయితే వేసేసినాం. బయలుదేరిపోదాం గైస్. దేవుని లైట్ కూడా ఆన్ చేసుకొని షురు. వేరైతే లేదు. ఏం బాగా ఏదైతుందో అయితే 8 దాటాలి. ఎప్పుడైనా డేంజర్ లేదంటే 8 దాటిన తర్వాత చేసుకోవాలి. ఇప్పుడైనా మూవ్ అవుతుంది కానీ డేంజర్ అనమాట. అట్లా చేసుకోకుండా 8 దాటినాక వేసుకుంటే మంచిగా. హలో గైస్, మనం ఇప్పుడే అయితే చౌటుప్పల్ అయితే దాటినాక ఆందోళన మైసమ్మ ఉంది కదా. ఆందోళన మైసమ్మ దాటిన తర్వాత ఈ డౌన్ దాటి గడ్డ ఎక్కుతుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. బండ్లు అయితే ఫుల్ జామ్ అయిపోయినాయి. ముందర బస్సు ఏమో యాక్సిడెంట్ అయిందంట. చూద్దాం ఏమైందో మళ్ళా. అటు సైడ్ నుంచి జామ్ అయి వస్తున్నాయి బండ్లు మొత్తం. అటు సైడ్కి వెళ్ళి జామ్ అయి మొత్తం ఇటు సైడ్కి వెళ్ళి అంతా జామ్ అయిపోయినాయి. అక్కడ లాక్ అయిపోయినాయి బండ్లు అయితే. ఇంతసేపు ఆగి ఇప్పుడు బయలుదేరినాం మళ్ళా. టిఫిన్ తీసుకున్నాం పొద్దున్నే. మళ్ళీ ఏమవుతుందంటే పొద్దున్నే లేవన్నాడే ఆకలి అవుతుంది. అందుకని ఆపి చాయ్ తాగి టిఫిన్ తీసుకున్నాం. ఎందుకంటే మనం పోయేది అట్లుంది కోళ్ళఫారం కొలాలి ఇప్పుడు. సో టిఫిన్ అయితే తీసుకుంటేనే జర మంచి. ఎందుకంటే ఆడిపోయి నాకేం దొరకకుండా ఎండబెట్టుకోవడం కన్నా ముందే అడ్వాన్స్ గా తీసి పెట్టుకోవడం బెస్ట్. సో అట్లా వచ్చి 4 o'clock 5 o'clock బండి ఆపిన. 5 o'clock ఆపి 6-7 కి మళ్ళీ బయలుదేరినా. నిద్ర బాగా వచ్చేసింది. సో అందుకనేసి ఇప్పుడే తెలంగాణ బార్డర్ దాటాము. ఈ నుంచి కర్ణాటక అనమాట. అక్కడ బీదర్ సైడ్ పోతే బాట్ ఉంది కానీ అక్కడ అయితే డబ్బులు ఏం తీసుకోరు. ఈ బార్డర్ లో మాత్రం ఇచ్చిపోవాలి. ఇప్పుడైతే 400 తీసుకున్నారు. ఒక్కోసారి ఏమో 300 తీసుకుంటారు, ఒక్కోసారి 400 తీసుకుంటారు. అంటే 300 అంటే 14 టైర్ కి 300 తీసుకుంటారు అనుకుంటా. నేను 14 పైన వచ్చిన. మొన్న రీసెంట్ గా బియ్యానికి వచ్చినప్పుడు కూడా 400 ఇచ్చిపోయినా. ఇంకా అంతే. బార్డర్ల దగ్గర మనం ఏం అన్ని కొట్టదు, ఛాన్స్ ఉండదు. ఇంకేమన్నా అంటే గట్టిగా మాట్లాడితే నేను వేస్తారనమాట. వేస్తారంటే ఊరికేనే వేయరు కానీ ఇంకా ఛాన్స్ మనకైతే ఉండదు మాట్లాడడానికి. సో ఇచ్చేసి పోవాలి అంతే, బార్డర్ కాబట్టి. ఏ బార్డర్ కైనా ఒక బార్డర్ నుంచి ఒక బార్డర్ పోతే పైసలు అయితే పక్కా చార్జ్ చేస్తారు. ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఈ రోడ్ లో మంచిగా ఉంటది. ఈ రోడ్ లో పడ్డది అనుకో జర్నీ మంచిగానే ఉంటది. ఇంకా మనం బీదర్ అక్కడ పోతే ఇంకా గానొచ్చి కాడిపోతే 30 kilometers అట్లుంటది అంతే.
ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ మనం అన్లోడ్ చేసిన తర్వాత ఎక్కడ పోవాలి. ఇప్పుడు కోళ్ళఫారానికి ఆ బాట ఎట్లుందో ముందు అది హైలైట్ అనమాట. కోళ్ళఫారం రోడ్ ఎట్లుందో ఏం కథను. మనం ఇప్పుడు వెళ్తున్నది బసవ కళ్యాణ్ రోడ్. బసవ కళ్యాణ్ అప్పుడు వెళ్ళాం కదా రీసెంట్ గా, అప్పుడు ఇట్లాగే వెళ్ళింది మనం. బసవ కళ్యాణ్ వెళ్ళింది. సాయి లేనందుకు డల్ ఉంది బండి అంతా మొత్తం. లేకపోతే ఎప్పుడు ఇంకో ఇక్కడ వస్తుండే టైం పాస్ చేసుకుంటా, ఫోన్ గెలుచుకుంటా, లేదంటే కోతి పనులు ఏమైనా వేసుకుంటా జనం బాగా టైం పాస్ అవుతుంది. ఎవరైనా సరే పర్సన్స్ ఏంటంటే కొన్ని రోజులు మాత్రం స్టే చేసి తర్వాత వెళ్ళిపోయినట్టు ఇంకా అసలు కోలుకోలేని అర్థం అనిపిస్తుంది ఎవరైనా సరే. ఎవరు అందుకే మాక్సిమం ఒక్కరమే ఉండడానికి ట్రై చేయాలి. కానీ ఇక వీళ్ళు వస్తారు, ఇక వాళ్ళకి మనం వాళ్ళని కూడా చూడాలి కదా పాపం అడిగినప్పుడు. బండి నేర్చుకుంటా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. లారీ అంటే మనలాగానే సోకుతుంది, నేర్చుకుంటా ఉన్నాం. మన వల్ల ఒకటి మంచి జరుగుతుందంటే మంచిదే కదా, ఇంకా బాగా ఏమో అంటారు బట్టలు వింటే. సో అందుకనేసి అయితే పిలుచుకుంటాం. ఇంకా సాయి బండి కూడా బాగానే నేర్చుండు ఇప్పుడే. ఇంకా మళ్ళీ రావాలి ఎప్పుడు వస్తాడు, ఇంకా వస్తే మంచిగా మంచిగా ఉంటుంది. లేనందుకు గుడ్డిగా అయింది బండి అంతా. ఉంటే మంచిగా కూర్చుంటుండే. ఎప్పుడు మేము అడుగుతున్నా సరే చూసుకుంటా కూర్చున్నాయి. ఎప్పుడు కూర్చుండే కానీ అది లేదు. ఇలా బండి నడిపేటప్పుడు సూపర్ అది లాగా 5 సవాల్ అయితే ఇడుతుంది అనమాట. తక్కువ నీట్ వేస్తుంది. రైడర్ GS07. ఓకే, ఎన్ని కిలోమీటర్ ఉంది మా ఎక్కేది మా అయితే చూద్దాం. ఎన్ని కిలోమీటర్ దాదాపు దగ్గర ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ. చెరుకు పని లాగేది, చాలా అంటే చాలా చెరుకు పని లాగేది. డీజిల్ మాత్రం ఏమాత్రం మైలేజ్ రాదు ఈ అందర్ లోడ్లలో. ఇప్పుడు అందర్ లోడ్ ఉంది ప్లస్ 40 టన్స్ ఉంది కాబట్టి మైలేజ్ అయితే అస్సలు వస్తలేదు. ఎంత వచ్చింది తెలుసు యావరేజ్? నిన్న నుంచి నేను 0 కొట్టిన, లోడ్ పోయే ముందర కొట్టిన 0. 2.4 వచ్చింది. 3 కిలోమీటర్స్ అయింది, 342 కిలోమీటర్స్ అయింది. ఏమన్నా ఎంటీ బండ్లనే కవర్ చేయాలన్నమాట ఇట్లా డీజిల్ రానప్పుడు. ఇంకా అందరు లోడ్ కదా, సో మనం వచ్చింది పైకి వచ్చినాం. కిందికి పోతే మస్తు వస్తుంది, 3.4 3.5 దాకా వస్తుంది. కానీ పైనకి వస్తే రాదనమాట. సో అందరు లోడ్ ప్లస్ 40 టన్స్ ఉంది కాబట్టి కష్టం మైలేజ్ రావడం అయితే. ఇంకా తెచ్చాకాడ చేస్తాం, ఇంకో 60 పట్టుకొని పోతే చాలా అంతనే వస్తుంది. వచ్చేది ఉంటే 60, మ్యాక్సిమం 60 చాలు. 60 గ్రీన్ ఉంది కదా, ఏదైతే ఉందో RPM గ్రీన్ పైన ఉంటే చాలు. 60 పోతే ఆ మధ్యలో మంచి మైలేజ్ అయితే వస్తుంది మనకి. లేవల్ 60 పట్టుకుంటే ఇడిచి డౌన్లో ఇటు వాళ్ళే పట్టుకోవాలి, దాన్ని బట్టి తొక్కుతూ వస్తుంది. కానీ ఈ పైనకి వచ్చేటప్పుడు ఇడిస్తే బండి ఉరకదు. ఇంకా తొక్కుదామంటేనే మైలేజ్ రాదు. ఇంకా తప్పదు, పోతూనే ఉండాలి. లెఫ్ట్కి మళ్ళీ మార్చిపోతులు అయితే 595 రూపీస్ అయితే తీసుకున్నారు. మనం ఇక్కడ నుంచి ఇంకా 4.8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఈ రోడ్లోనే. చూద్దాం మళ్ళీ ఇంకా ముందలే మన రోడ్ మళ్ళా ఇట్లా మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నా. డ్రైవర్ అన్న వాళ్ళు మ్యాప్ పెట్టింది నాకు. మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నా. మనకు వెళ్ళదు అడ్రస్, ఫస్ట్ టైం వస్తున్నా. మన డ్రైవర్ అన్న వాళ్ళు మన బండ్లు అయితే రెగ్యులర్ పోతూనే ఉంటాయి ఇక్కడికి. సో కన్నా అయితే మ్యాప్ పెట్టిండు, మ్యాప్ పోతుంటే నేను వెళ్తున్నా. 4.8 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా రోడ్డు చూడండి ఎట్లుందో, మొత్తం మన ఘాట్ సెక్షన్ లాగా తగిలింది ఒక్కసారిగా. అంటే గుట్టను నవ్వి గుట్ట మధ్యలోకి వెళ్ళి రోడ్ వేసినట్టున్నారు. ఇట్లా అయితే ఉంది. అక్కడ ఇక్కడ దిగనిక మాత్రం డేంజర్ ఉంది. రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితులు తిప్పొద్దు, గట్టిగా లేనట్టుంది. రెండు బండ్లు పాస్ అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే గడ్డలాక్కుంది ఈ బండి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఓవర్ హీట్ అవుతుంది. ఊరికేనే 3rd గేర్లో 4th గేర్లో 5th గేర్లో కొద్దిసేపు పట్టుకున్నాం అనుకో, అట్లే ఓవర్ హీట్ అయిపోతుంది బండి. మొత్తం ఓవర్ హీట్ అయిపోయి EDC సింబల్ వస్తుంది. నైట్ నుంచి చూస్తున్నాం గమనించి. వేరే బండి అయితే రాలే, కానీ ఈ బండి అట్లా వస్తుంది ఎందుకో ఏమో మరి. లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. డైరెక్ట్ కోళ్ళఫారాకి వెళ్తుంది ఈ రోడ్డు మాత్రం. ఇట్లుంటుందనే ముందే నేను టిఫిన్ తెచ్చుకున్నా పార్సల్ అయితే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏం దొరకకపోతే ఆకలి అయ్యి దండాడాల్సి వస్తుంది. అన్లోడ్ ఎప్పుడైతే తెలియదు మనకి, ఏం తెలియదు. మళ్ళీ మనం టర్న్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. ఈ రోడ్లో అయితే వెళ్ళాలన్నమాట.
ఒక్కసారి వెనకలకి ఇడిచేటప్పుడు మాత్రం జాగ్రత్త. వెనకల గుంతలు గింతలు వాళ్ళు బాగున్నాయనుకో రిస్క్ ఎక్కలేని రిస్క్ అవుతుంది, చాలా చూసుకోవాలి. పేర్లు ఖతర్నాకు. నేను నాగ కంకెర మంగళగి అంట. ఇది వచ్చేసి కోలహారం. ఇది మొత్తం ఫీడ్ బంకర్. ఇదంతా ఫీడ్ బంకరే. మనకి గోదాం ఏదైతుందో ఈ గోదాంలో నుంచి ఫీడ్ మొత్తం దీనిలోకి వస్తుంది. పైపుల ద్వారా మీ మోటార్తో కొడతారు. దీనిలో కొట్టి అన్ని మిక్స్ అవుతాయి. దీనిలో మిషన్ లో గ్రైండ్ అయ్యి ఎండు చేపలు, మక్కలు, మనం వేసుకొచ్చింది చిప్స్ అండ్ ఇంకా సోయా కూడా వస్తుంది నాకు తెలిసి. ఇవన్నీ కలిసి మిక్స్ అయ్యి దీనిలోకి అయితే వస్తాయి. ఈ బంకర్లకు వచ్చి ఇప్పుడు ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ లో అయితే నింపుకెళ్ళి కోళ్ళఫారాలు ఇప్పుడు మనకు ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఫార్మ్స్ లలో సరఫరా చేసేస్తారు మొత్తం ఎక్కడిదక్కడ. ఇది ఒక కుక్క మాత్రం సూపర్ నచ్చింది నాకు. మంచిగా లేవగా అందులో బండికాడ వచ్చి వస్తుంది, పిలుస్తుంటే మంచిగా పలుకుతుంది. చూచు అంటే చూస్తుంది అక్కడిక్కడ. చూపిస్తాడు అన్న కుక్క. వేరుకుంటున్నది. ఇక మొత్తము ఎండు చేపల వాసన వస్తుంది. ఎండు చేపల వాసన కొబ్బు గలీజ్ ఉంటది. నేను ముందే చేపలు తిననంటే మొత్తం అదే చేపల వాసన వస్తుంది. ఓకే, మనం టిఫిన్ అయితే తెచ్చుకున్నాం కదా, టిఫిన్ చేద్దాం. ఇంకా ఇట్లుంటది పరిస్థితి. 2 గంటల తర్వాత అన్లోడ్ అవుతుందంట మధ్యాహ్నం. 2 గంటల వరకల్లా ఇప్పుడేం తెచ్చుకోకుండా ఉంటే ఎండుతుండే, మామూలుగా ఎండపోతుండే. पानी डाल के लाया था इसमें, पानी डाल के लाया था। ये सब पानी है इसमें, पानी है. బండి అన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చాలా అంటే చాలా చిప్స్ పడ్డాయి. సో వాళ్ళతో నేను క్లీన్ చేపిస్తున్నా. 300 అయితే అడిగారు. 100 ఇస్తాను కానీ వాళ్ళు ఇంకా 300 డిమాండ్ చేస్తున్నారు. చాలా ఉంది, కావాల్స్తే నువ్వు అంతా ఓడ్చుకుంటున్నారు. సో ఇచ్చేసి చేపిస్తారు. 2-3 గోనం తట్టులకు అయితే వెళ్ళింది. అది 2-3 సంచులు అంత వెళ్ళింది. చాలా అంటే చాలా పడ్డది, కుప్పలు ఇసుకలాగానే. ఇది ఇప్పుడు ఆ చిప్స్ గురించి తెలుసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆ చిప్స్ అనేది దేనికంటే ఎగ్, ఇప్పుడు పైన షెల్ అవుతుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఎగ్ షెల్ అయితే తయారు చేసుకుంటుంది ఆ ఇసుకని బాగా కరిగించుకుంటుంది. ఆ కోడికి వేడి బాగా ఎక్కువ కదా, సో అట్లా ఎగ్ షెల్ అయితే తయారవుతుంది. దాంతో షెల్ తయారు చేసుకోవడానికి ఆ ఇసుకని అయితే పెడతారనమాట చిప్స్ అనేసి. సో ఇది మొత్తం చిప్స్ వెనకాల ఉన్న స్టోరీ అయితే ఎగ్ షెల్ కోసం మాత్రమే అది. ఓకే గైస్, సబ్స్క్రైబ్.